అన్న నీ పేరు? జగదీష్. జగదీష్ గారు మీకు ఓటు ఉందా? ఉందండి. ఎన్నోసారి ఇది వేయడం? ఇదా థర్డ్ టైం. థర్డ్ టైం. మరి ఈసారి 5 ఏళ్ళు ఎలా ఉంది? చాలా దరిద్రంగా ఉంది. చాలా దరిద్రంగా ఉంది. చాలా దరిద్రంగా ఉంది. మరి ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? నేను పక్కా జనసేన. సిట్టింగ్ జనసేన ఇక్కడ పోటీ చేయట్లేదు. లేదు, అందుకే బోనాలి విజయ్ చంద్రకి వేస్తాను. బోనాలి విజయచంద్ర గారి గుర్తేంటో? సైకిల్. మరి ఎంపీ గారికి? కమలం. కొత్తపల్లి గీత. కొత్తపల్లి గీత. కొత్తపల్లి గీత గారికి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? మా పవన్ కింద మద్దతు ఇచ్చారు కనుక వేస్తాను. అంతేనా? అంతే. అన్న నీ పేరు? వాళ్ళ వినయ్ కుమార్. వినయ్ కుమార్ గారు ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ చదివారు. ఏం ఉద్యోగం చేస్తున్నారు? నేను ఖాళీ. ఈ 5 ఏళ్ళు ఏం ఉద్యోగం రాలే? ఈ పోలీస్ కానిస్టేబుల్ పెట్టాను కానీ సగంలో ఆఫీసర్ జగన్. అంతే. మరి ఇప్పుడు 5 ఏళ్ళ ఎమ్మెల్యే ఏం చేయలేదు, పాత పనులు ఏమి లేదు. మరి ఈసారి ఓటు ఎవరికి? విజయ్ చంద్ర గారికి. విజయ్ చంద్ర గారికి వేస్తారు. ఎందుకు వేస్తారు? విజయ్ చంద్ర గారు కంపెనీలు తీసుకొస్తానన్నారు, అభివృద్ధి చేస్తామని చూపిస్తామని చెప్పారు, హామీ ఇచ్చారు. మరి ఎంపీగా కొత్తపల్లి గీతకు ఓటేస్తాం. ఎందుకు వేస్తారు? మా టీడీపీ వాళ్ళు మద్దతు ఇచ్చారు కాబట్టి కూటమికి వేస్తాం. కొత్తపల్లి గీత గారు పని చేస్తారా? అంతకుముందు ఎంపీగా ఉన్నారు కదా. పని చేస్తారు. నా పేరు నీలాపు కొండలరావు. కొండలరావు గారు మీకు ఓటు ఉందా? ఓటు ఉంది. ఇది ఎన్నోసారి వేయడం? ఇది రెండోసారి. పార్వతీపురం ఏనా ఇది? పార్వతీపురం. పార్వతీపురం. మరి ఇక్కడ అభ్యర్థులు ఎవరు ఈసారి? బోనాలి విజయ్ చంద్ర, అల్జింగిరావు, జోగారావు. జోగారావు గారు ఆల్రెడీ ఎమ్మెల్యే కదా. అవును. మరి 5 ఏళ్ళు అన్న చేశారా? ఏం లేదు. ఏం చేయలేదు. ప్రజలను పట్టించుకోరా? పట్టించుకోరు. మరి ఈసారి ఓటు ఎవరికి? ఈసారి బోనాలి విజయ్ చంద్రకి. విజయ్ చంద్ర గారికి ఓటేస్తారు. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? ఆయన మంచి అంటే లాలజీ ఉన్నాడు. ఆయన ఇచ్చే హామీలన్నీ నెరవేరుస్తాడు. నేను చంద్రబాబు తరఫున మేము సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. చంద్రబాబు ఎంపీ కొత్తపల్లి గీతకి. కొత్తపల్లి గీత గారు గుర్తేంటో? కమలం గుర్తు. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు ఆవిడకి? అంటే మాకు మద్దతుగా మరి 3 పార్టీలు ఒకటే కదా, కూటమిగా, అందుకని ఆవిడకి వేస్తారు. అవును. సో ఒకటి సైకిల్, ఒకటేమో కమలం పువ్వు గుర్తు అంటారు. ఎస్. రైట్.